బీఆర్ఎస్ ను రానివ్వం, కొడంగల్లోనే ఓడిస్తాం, మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని గెలవనివ్వబోను అని ఒకరంటే, అసలు నిన్ను నీ అసెంబ్లీ స్థానంలోనే మరోసారి ఓడిస్తామని మరొకరు కామెంట్ చేశారు. నేతల మాటలు చలికాలంలో కూడా హీట్ పుట్టిస్తున్నాయి. తెలంగాణలో శపథాల రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షం ఎవరికి వాళ్లే ప్రత్యర్థులు మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని శపథాలు చేస్తుండటంతో పాలిటిక్స్ సరికొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఇటీవల కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోనని, ఇదే తన శపథమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అదృష్టం కొద్దీ సీఎం అయిన రేవంత్ చేయాల్సిన శపథాలు ఇవి కావన్నారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి శపథం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రివి చెయ్యి, నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చెయ్యి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చెయ్యి, వీటితో ఏమవుతుంది? అక్కడితో ఆగిన కేటీఆర్ అన్ని కలిసొస్తే మరోసారి కొడంగల్లో రేవంత్ ను మరోసారి ఓడిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తాము అమలు చేస్తున్న హామీలు వారి కంటికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని విమర్శించారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ శపథం చెయ్యి, పండ్లని ఇచ్చిన వాగ్దానాలు అంటున్నారు. మరి కళ్ళకు అవపడట్లేదా? చేసిన వాగ్దానాలు మేము నెరవేర్చినవి. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్లు కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, మహిళలది బస్సు ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ మేము గ్యారంటీ కార్డులో పొందుపరిచినవి అనేది అవపడకపోతే దానికి ఎవరు బాధ్యులు? ఇలా నేతలు ఎవరికి వాళ్లే ప్రత్యర్థుల దూకుడును అడ్డుకుంటామని సవాళ్లు చేసుకుంటుండటంతో రాబోయే రోజుల్లో ఈ శపథాలు, సవాళ్లు ఇంకెంతవరకు వెళతాయో అని చర్చ జోరందుకుంది.